వాళ్ళ పక్కనే కదా ఆల్మోస్ట్ అందరూ కూడా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అవునా కదా? సేమ్ నేను అదే కేటగిరీ. నేనేంటంటే నాకున్న ప్రాబ్లం, నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ ఇష్యూస్. నాకున్న ప్రాబ్లం, నేను ఒక కిడ్నీ లాస్ పేషెంట్. 9 years అవుతుంది నేను కిడ్నీ లాస్ పేషెంట్. సో ఆ కిడ్నీ కూడా ఏంటంటే చాలా మంది కిడ్నీ లాస్ పేషెంట్ అంటే ఇది ఏదో ప్రాబ్లం ఉంది అందుకే తీసేస్తారు అనుకుంటారు. ఎసాను కాదు, నేను వేరే వాళ్ళకి డొనేట్ చేశాను. నేను మా అబ్బాయికి డొనేట్ చేశాను. 8 years అవుతుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రీసెంట్ 5 months బిఫోర్ నన్ను మిస్ వెళ్ళిపోయాడు. నేను ప్రయత్నం నా లక్ష్యం అనుకున్నా. కానీ అతను ఏదైతే డొనేట్ చేశానో బాగానే ఉంది, లైఫ్ బాగానే ఉంది. కానీ కష్టాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ నాకే స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు ఏంటంటే బాబుతో కష్టాలంటే డొనేట్ చేశాను, హ్యాపీ అనుకున్నా, ఇంటికి వచ్చాను. కానీ తర్వాత ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చేసుకుంటేనే కానీ డబ్బులు రావు, రెక్కాలని డబ్బు రాదు, తెలుసా? అలాంటి సిచ్యువేషన్. కానీ కష్టం చేయాలి. నాకు సర్జరీ అయినాక 16 నేను ఆటలు అనిపిస్తున్నాను. దేనికోసం అంటే నా బాబుని తీసుకెళ్ళాలి కాబట్టి. ఆ సిచ్యువేషన్ దగ్గర వచ్చిన కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. ఏదైనా వర్క్ రెడీ చేస్తే విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయ్యేది, ఎందుకంటే మైనస్ కదా. సో అలాగే మొండి ఒక 7 years కష్టపడాలి. 7 years ఏంటంటే చాలా వరకు డబ్ల్యూఎఫ్ చూస్తుంటే బెడ్స్ ఇస్తారు వాళ్ళకి, తెలుసా? అలాంటి బెడ్ నేను మార్నింగ్ 6 o'clock బెడ్ మీదకే లేసినంటే నైట్ 10 o'clock బెడ్ మీదకి పోయేటప్పుడు నాకు బెడ్ ఉంటుండే, బ్యాక్ పెయిన్. అలాంటి సిచ్యువేషన్ వచ్చిన కానీ ఏ డాక్టర్ని అడిగినా ఎక్కడ కూడా సొల్యూషన్ లేదు. జస్ట్ ఫర్ ఓన్లీ సొల్యూషన్ రెస్ట్. మరి రెస్ట్ చేసుకుంటే ఫుడ్ లేదు. అలానే ముందే కష్టపడితే నాకు ఆల్మోస్ట్ నేను కొలాప్స్ అనుకున్నా. ఇంకొక 1 year 2 years అయితే నేను టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఒక హ్యాపీ ఏంటంటే నా బాబు హ్యాపీగా ఉన్నాడని చెప్పి సంతోషంగా పనిచేసేవాడిని. ఆ టైంలో నాకు మెసేజ్ పరిచయం అయినటువంటి వ్యక్తి ఎందుకంటే అతను ఏం చెప్పంటే సప్లిమెంట్స్ వాడండి బాగుంటుందని. నమ్ముతామా? నమ్మొచ్చు ఎవరైనా? MBBS డాక్టర్ నాకు ఒక గోల్డ్ మెడలిస్ట్, అతను సర్జరీ చేసిండు. అతను అడిగితే కూడా నీకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ రెస్ట్. మరొక నార్మల్ పర్సన్ వచ్చి నీకు సప్లిమెంట్స్ వాడితే తగ్గుతాయని చెప్తే నమ్ముతారా? నమ్మరా? 100% నేను నమ్మలే. నేను చాలా సార్లు అతన్ని రిటర్న్ వెళ్ళడం జరిగింది. కానీ అతను ఎవరు కాదు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కాబట్టి మొహమాటానికి సప్లిమెంట్స్ తీసుకున్నా. మొహమాటానికి, ఎందుకంటే వదిలిపెట్టలేదు. తెలుసు కదా, ఇక్కడ ఎవరైనా ఒక డౌన్లైన్ అడగాలంటే 10 సార్లు ఫోన్ చేస్తాను. విసాను నాకు 50 సార్లు ఫోన్ చేస్తాడు ఆయన. ఎందుకంటే బాబాయ్ నువ్వు ఇది వాడుకో, బాబాయ్ నువ్వు ఇది వాడుకో. కానీ ఒకసారి నేను అనుకున్నా, ఈయన బాధ వదిలిపెట్టాలంటే 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈయన బాధ తీసుకోవాలంటే 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి తీసుకున్నా. పక్కన పెట్టి చౌకల్లో పెట్టినట్టు ఒక టీవీ ముందు పెట్టి లేదు రోజు పెట్టి పూజ చేసేవాడిని. వాడుకుంటానా? భయం, ఎందుకంటే ఇది వాడుకుంటే ఏమవుతుందని. సో కానీ ఒక సందర్భంలో ఒక 10 రోజులు నాకు అనిపించింది, 4,000 ఖర్చు పెట్టి తీసుకున్నా కదా, మరి బయట పెట్టడం కంటే దీంట్లో పడేస్తే బెటర్ కదా అని అలా నిర్ణయం తీసుకొని నేను స్టార్ట్ చేసిన. వితిన్ 1 month లో నేను బెడ్ రిమూవ్ చేసిన 2 hours. నెక్స్ట్ మంత్ వాడుకున్నా టోటల్గా బెడ్ రిమూవ్ చేసిన. నేను ఈ బిజినెస్కి వచ్చి 21 months అవుతుంది. నేను బెడ్ రిమూవ్ చేసి 18 months అవుతుంది. ఇంట్లో డాక్టర్ పెట్టలేదు. సక్సెస్ ఎక్కడ ఉంది? మనలో చేశాను, మన నమ్మకంలో సక్సెస్ ఉంది. అలానే నమ్మి వాడిన ఒకటే అనుకుని నేను కిరాణా నడిపించుకుని నెలకి ఒక 20 నుంచి 30 రూపాయలు సంపాదించాలి. ఎందుకంటే స్టడీ లేదు, చదువుకునేది గ్రాడ్యుయేషన్ 7th class. 7th class లో ఎవరైనా జాబ్ ఉందా? ఉండదు. కానీ అలా నేను స్వయం ఉపాధి చేస్తున్నానని. కానీ అటువంటి చదువుకునే వ్యక్తి, అలా చేసుకునే వ్యక్తికి 20 నుంచి 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంటే వదిలేసి పక్క వస్తావా? రాలేదు. కానీ నాకు రిజల్ట్ వచ్చిందని అనిపించింది. నాకు డబ్బు ముఖ్యం కాదు, 10 మంది జీవితాలు మారుతారని ఆ డిసిషన్ తీసుకొని బయటకు వచ్చిన. నేను బిజినెస్ 2 నెలలు నేను షాప్ పక్కన పెట్టినా. 30,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే షాప్ పక్కన పెట్టినా. పెడతారు ఎవరైనా? పెట్టారు. నేను జాయిన్ చేసి పక్కన పెట్టి వితిన్ 2 months కష్టపడ్డా. నేను ప్రోమోట్ అయితే నా ఇన్కమ్ 80,000. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 534 రూపాయలు. 2వ నెల 3వ నెల వచ్చేసి 18,000 ఇన్కమ్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇంకో 10 మంది చెప్పుకుంటున్నా.
ఈరోజు లాస్ట్ నవంబర్లో యూనివర్సల్ గ్రౌండ్ రేటర్ హైయెస్ట్ ఇన్కమ్ అది 1,23,960. కానీ చాలా బాధలు ఉన్నాయి, చాలా అంటే చాలా బాధలు వచ్చి ఇంకా చెప్పిన 5 months బిఫోర్ నాకు బాబు మిస్ అయిపోయింది, ఎవరికైనా డొనేషన్. సో ఈ బిజినెస్ నేను రావడానికి కారణం ఏంటంటే ఆయన ముఖ్యం. తన లైఫ్ బాగుపడాలనుకున్నాను, ఎందుకంటే తన ఫ్యూచర్ కూడా పని చేయడు. ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది, తనకు ఒక ఇన్కమ్, ఒక సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి లైఫ్ వర్క్ ఇచ్చాను, కానీ సెక్యూరిటీ ఇవ్వాలి. లైఫ్ ఏమైనా అయిపోయిందా, మళ్ళీ ఆయన పని చేయలేడు, కష్టపడ్డాడు. ఆయన ఒక సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి ఇన్కమ్ తీసుకున్నా, కానీ ఆ సెక్యూరిటీ ఆయన తీసుకోకుండా ఆయన లైఫ్ ఆయన చూసుకున్నాడు. నేను ఎవరి కోసం చేయాలి బిజినెస్, ఎవరి కోసం చేయాలి? నేను డిసైడ్ అయినా అవసరం లేదు నాకు బిజినెస్. నేను బిజినెస్ లో ఆదరణ ఉంటున్నా, కానీ మా గ్రేట్ లీడర్ తండ్రి శ్రీనివాస్ ఆయన స్వప్న మేడం, మా అబ్బాయి పాలెల్లి మల్లేశ్వర ఆయన మమతా మేడం, వాళ్ళు వచ్చి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, లేదు సార్ మీరు ఏదైతే చేస్తున్నారో అది 100% కరెక్ట్. ఈ రోజు మీ అబ్బాయి కాదు, మీతో పాటు ఉన్నటువంటి మీ కింద ఎంతమంది డెవలప్ వాళ్ళందరూ కూడా మీ అబ్బాయిని భావించి పనిచేయండి అని కూడా ప్రత్యేకత. నేను అదే నిర్ణయం తీసుకొని మళ్ళీ చనిపోయాక 15 days నేను స్టార్ట్అప్ మీటింగ్కి వెళ్ళాను. బాధ లోపల ఉంది, కానీ సక్సెస్ కావాలి. నా బాధ నా దగ్గర ఉంది, కానీ నా బాధ నా దగ్గర ఉంది. నేను సక్సెస్ చూపిస్తే కొన్ని 100 మంది జీతాలు బాగుపడతాయి సార్. సో అలాగే నేను ఆ మంత్ కష్టపడడం వల్ల ఒకటే 1 month లో నేను గ్రౌండ్ నుంచి ఈసీరాను. నా టీంలో స్టార్ ఉన్న వ్యక్తి గ్రౌండ్ అయిపోయాడు, బ్రౌన్ ఉన్న వ్యక్తి స్టార్ అయిపోయాడు. ఇద్దరు మాట్లాడిన ఒక మేడం శ్యామల మేడం స్టార్ అయిపోయాడు, నా టీం లీడర్. ఇన్స్పిరేషన్, మనం ఇక్కడ సక్సెస్ కావాలని మన ఇన్స్పిరేషన్ కావాలి, మన సక్సెస్ కావాలి. మనం బాధపడుకుంటుంటే సక్సెస్ కాలేదు లీడర్స్. మన బాధను మనలో పెట్టుకొని మన సక్సెస్ మొబైల్లో చూపించండి, 100% ఎదురువాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం ఎంత సంపాదించడం ముఖ్యం కాదు, ఎంతమంది జీవితాలు వాస్తవం అనేది ముఖ్యం. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి, బయట చాలా మార్గాలు ఉన్నాయి. జాబ్ చేయొచ్చు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఒకరిని మోసం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఎన్నైనా పని చేయొచ్చు, అవునా కదా? కానీ ఇక్కడ నిజాయితీగా 10 మంది జీవితాలు మార్చుకున్నా మన జీవితం మార్చుకోవచ్చు. ఎసాను. సో కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు, నేను ఇక్కడ నుంచి డిసైడ్ తీసుకున్నా. ఏ రోజైతే నేను నాకు ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు డిసైడ్ తీసుకున్నా. నాకు వచ్చే ఇన్కమ్ లో నా బాబుకు ఒక బాగా చాలా ఇష్టమైన పని ఏంటంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం. నేను వాడికి ఎప్పుడైనా డబ్బులు ఇస్తుంటే 100-200 ఇస్తుంటే దాన్ని పక్కన పెట్టుకొని ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అది వేరే వాళ్ళకి డొనేట్ చేసేవాడు. తనకి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం చాలా ఇష్టం. సో అదే ఇన్స్పిరేషన్ గా తన కోరిక తన లేదు, కానీ తన కోరిక స్థిరస్థాపంగా నిలబడాలని నా ఇన్కమ్ లో వచ్చే ఆగస్టు నుంచి ఆ టైంకి నా ఇన్కమ్ 5 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ఆ ఇన్కమ్ కి 25% నేను డొనేట్ చేస్తున్నాను అంటే వస్తుంది. మనిషికి టీం అంటే గట్టిగా ఉంటే సక్సెస్ కావడానికి దారి ఎన్నో కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మీకు డ్రీమ్ ఉందా లేదా? డ్రీమ్ అనేది ఇక్కడ కాదు లీడర్స్, మన ఎదురు కనబడాలి. ఎదుటి వాళ్ళు ఎవరు వస్తే దాన్ని చూసి నమ్మిపోవాలి, అప్పుడే డ్రీమ్ వస్తుంది. ఎదుటి వాళ్ళు చూసి నవ్వాలి, వాళ్ళు ఎవరో మెచ్చుకుంటే మన డ్రీమ్ పెళ్లి కాదు, వాళ్ళు నవ్వాలి, రేపు ఈ క్వశ్చన్ చేయగలదు అని. నా డ్రీమ్ పెళ్లి కావడానికి కారణం మా మేడం, గ్రేట్ రీజన్. మా మేడం ఒకసారి నా బిల్డర్ అవసరం చేస్తాను. ఎందుకంటే 30,000 రూపాయలు సంపాదించే బిజినెస్ పక్కన పెట్టి నువ్వు ఏదో 1,00,000 రూపాయలు సంపాదిస్తావు అనుకుంటున్నావు అని చెప్పేసి ఇంట్లో నాతో గొడవ పెట్టుకొని 3 నెలలు నాతో మాట్లాడలేదు. నేను ఛాలెంజ్ గా తీసుకున్న 100% విత్-ఇన్ 1 year మీ దగ్గర కార్ పెడతానని. కానీ నేను కార్ 7 months నా దగ్గర తీసుకుని కార్ పెట్టా 70,000 ఇంటర్వ్యూ వస్తున్నా లేదా మనలో 100%. సో థ్యాంక్ యూ. ఎవరికైనా తప్ప మాట్లాడితే థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం కాదు.